అందరూ హోలీ రంగులతో చేసుకుంటే మేము మాత్రం గుడ్లతో చేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ హోలీ. ఎప్పుడు లేని ఈ రోజు ఎర్లీ మార్నింగ్ లేచేసాను. ఎందుకు అనుకుంటున్నారా? ఒకవేళ లేట్ గా లేచినట్లయితే మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి ఏం పెంట చేస్తారని చెప్పి నేనే రోడ్డుకి వచ్చి ఒక 5 గుడ్లు తీసుకున్నాను. కనిపించినోడి కల్లా కొడేద్దామని చెప్పి ఇంటికి వెళ్ళేసరికి దున్నపోతలో పడుకుని ఉన్నాడు. ముఖం పైన ఆమ్లెట్ వేసేద్దాం అనుకునేసరికి లేచి కూర్చోడిపోయాడు. అయినా సరే కొడేద్దాం అంటే దుప్పట్లు పాడైపోతాయని కొట్టలేదు. ఇంకా చేసేదేం లేక మొత్తం అందరూ కలిసి మా మంచాన్ని కూడా అటాక్ చేసేసాం. అందే చెప్తే సెట్ మార్చుకుని వచ్చేవాడిని కదరా అని బాధపడుతున్నాడు. సేమ్ చూడడానికి పండుకోతులా ఉన్నాడు కదా. చేతిలో గుడ్డు ఉండి ఇంత దగ్గరగా టార్గెట్ కనబడుతుంటే ఎవడైనా మిస్ చేస్తారా? కానీ నేను మిస్ చేశాను. మిస్ అయితే అయ్యింది. గుడ్డు వెళ్ళక వీడి చేతిలోకి వెళ్ళింది. దాంతో దౌడపైన ఒకటి ఇచ్చేసాడు. అది ఎలా తగిలిందో చూసుకుంటూ ఉంటే పక్క నుంచి వచ్చి హెడ్ షాట్ ఇచ్చేసాడు. ఇంకా మిగిలిపోయింది బాలుడు ఒక్కడే. వీడికి కూడా సరైన షాట్ ఒకటి వేసాను. కానీ నేను కొడతానని ఆడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గుడ్లన్నీ అయిపోయిన తర్వాత షాప్కి వెళ్ళి రంగులు తీసుకుని ఫుల్ గా రాసేసుకున్నాం. మేము రాసుకున్నదే కాకుండా దారిలో వచ్చిపోయే వాళ్ళందరికీ కూడా రాసేసాం. మా మహేష్ గడు అయితే ఎక్కడికో రెడీ అయ్యి వెళ్తున్నాడు. కానీ మేము చేసిన పనికి వచ్చిందాన్ని రిటర్న్ వెళ్ళిపోయాడు. నేనైతే తగులుకొని వెళ్ళి మరి రంగులు రాసాం. హోలీ పండుగ అప్పుడే అయిపోలేదు. పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. ఇంతకీ మీరు హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ